చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాళే యాదయ్య ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అఖండ మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని కాళే యాదయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కంపెనీలు వెలిశాయి. శంకర్పల్లి మండలంలో కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఈసీ మూసీ వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి. ఇందులో కొన్నింటిని పనులు చివరి దశకు చేరుకున్నాయి. నియోజకవర్గం అన్ని గ్రామాలలో రోడ్లు వేయించానని, తాగునీటి సమస్యలు లేకుండా చేశామని అన్నారు. ప్రధానంగా 111 జీవో ఎత్తివేయడంతో 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమైందని అన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అంటున్న చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాళే యాదయ్యతో మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇక తెలంగాణలో దాదాపు ఒక అడుగు ముందుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు అభ్యర్థులంతా కూడా ఇటు ప్రచారానికి ఒక అడుగు ముందుగానే ఉన్నారు. ఇటు టికెట్ల ప్రకటనతో పాటు మేనిఫెస్టో ప్రకటనతో పాటు దాదాపు అన్ని అంశాల్లో కూడా మేమే ఉన్నామని అంటున్నారు. ఆ రకంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్న పర్వం. మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు ఉన్నారు. అడుగు తెలుసుకుందాం. ప్రచారం దాదాపు చాలా వరకు కూడా దూసుకుపోతున్న పర్వం ప్రతి గ్రామాన. మరి ఎలా ఉంది ప్రచారం, అలాగే ఇంకా చేయవలసినవి ఏంటి, ఇంకా చేయాల్సినవి ఏంటి, ఏం చేశారనే దానిపైన ఆయన్నే స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మొత్తానికి చెప్పండి సార్, ఏంటి మీ నియోజకవర్గం యొక్క అభివృద్ధి అనేది ఎంతవరకు సాధ్యమైంది, ఇంకేమేం చేయాల్సి ఉన్నాయి? ఈ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య 111 జీవో. 84 గ్రామాలకు 111 జీవో కుదిబంధం లాంటి సమస్య ఉండి, మరి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరముందే ముఖ్యమంత్రి గారితో పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది. తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 111 జీవో ఎత్తేసారు. 111 జీవో రద్దయిన తర్వాత 69 జీవో వచ్చింది. దానికి ఇప్పుడు విధి విధానాలను రూపొందిస్తారు. అతి త్వరలోనే మరి ఈ యొక్క జోన్ల వారికి జోనల్స్ ఏర్పాటు చేసి మరి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. గుదిబండలు అంటున్న సమస్య 111 జీవోలో అవన్నీ కూడా కలుపుకుంటూ ఇలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 లేకులు కూడా మరి పర్యావరణం దెబ్బతినకుండా, మరి పర్యావరణానికి విఘాతం కలగకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మరి ఆ చెరువులను కూడా కాపాడుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారు. 111 జీవో పక్కన పెడితే ఇక గ్రామాల అభివృద్ధి ఏ రకంగా ఉంది? తాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, దాని వరకు వ్యవస్థ అనేది ఎంతవరకు మీరు పూర్తి చేశారు? ఇంకా పెండింగ్ ఉన్న సమస్యలు ఏమున్నాయి? స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. 65 ఏళ్ళు పాలించిన పాలకులు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పని చేసినో చెప్పండి. ఇవాళ 65 ఏళ్ళలో కాని పని కేవలం 9 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసి చూపించినటువంటి సందర్భం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు అందించినాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు 3 సంవత్సరాలు పూర్తి చేసినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పనులు పూర్తయినాయి. ఇవాళ స్వతంత్రం వచ్చినప్పుడు కట్టినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇంకా ఎడమకాల కుడికాలుగా రిపేర్లని ఇంకా ఒకటికే మరమ్మతులు చేస్తారు. ఇలా అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు సపోర్ట్ లేకుండా సొంత రాష్ట్ర నిధుల నుంచి ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి ఇవాళ 100% తాగునీరు అందించడానికి ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంతో కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులు మీ నియోజకవర్గ పరిధిలో ఎంతవరకు పూర్తయినాయి? ఎంతవరకు ప్రజలు వాటన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? ఎంతవరకు మీతో నడిచి వస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పటి వరకు అయితే అన్ని సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ బేరీ చేసుకున్నట్టయితే 99% పనులు అయినాయి. ఏదైనా ఉంటే 1-2% ఏదన్నా ఉండొచ్చు, అవి కూడా పూర్తి చేస్తాం. మీరు ఈ 10 ఏళ్ల కాలంలో ఇది నేను చేసుకున్నాను, ఖచ్చితంగా ఇది నాకు జీవితాంతం ఉండిపోయేది అనేటువంటి ఆ పని ఏది ఉందండి చేవెళ్ల నియోజకవర్గంలో శంకర్పల్లి గండిపేట రోడ్ ఏదైతుందో 75 కోట్లతో ఇవాళ డబుల్ లైన్ రోడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా శంకర్పల్లి దేవరంపల్లి ఆలూరు రోడ్ ఉంది, అది కూడా చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు మరి 1000 కోట్లతో మంజూరైంది. దానికి కొంతమంది ఎన్జిటీలో కేసు వేయడం జరిగింది. పర్యావరణవేత్తలు మరి ఈ ప్రాంతం గుండా వచ్చేటటువంటి వెహికల్స్ ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. దానికోసము రోడ్డు వేద్దామంటారంటే వాళ్ళు ఎన్జిటీల వాళ్ళు కేసు, కొంతమంది పర్యావరణవేత్తలు మరి కేసు వేయడం జరిగింది. ఒక కొలిక్కి వస్తుంది,
అది కూడా పూర్తి చేస్తాం. ఎలా ఉండబోతుంది పోటీ ఎలా ఉండబోతుంది? ఇటు బీజేపీ బలమైన అభ్యర్థి ప్రకటిస్తున్నట్టుంది, కాంగ్రెస్ బలమైన అభ్యర్థి మా వాళ్ళు అంటున్నారు, వాళ్ళు గెలుపుని ఇప్పటికే ఖరారు చేసేసుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది ఎలక్షన్? ఇక ఎవరి బలమైన అభ్యర్థులో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల చేతుల్లో ఉంది. మనమెంత ప్రజలు 30 తారీఖు నాడు ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటే దాన్ని స్వీకరిస్తాం. అంటే మీ ప్రధానంగా మీ మీద ఆరోపణలు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వాటిని ఎక్కడ కూడా రుజువు చేయలేకపోతున్న పరిస్థితి మీరు అంటున్నారు. వాళ్ళు చేసే ఆరోపణలు అన్నిటికీ దానికి సమాధానం మీరేం చెప్తారు? ఏం ఆరోపణలు చేస్తారు? దాదాపు అభివృద్ధి ఏం చేయలేడు కాదా ఇంతవరకు అని అంటున్నారు. అభివృద్ధి చేయింది ప్రజలకు తెలుసు, చేసింది చేయింది. మరి 65 ఏళ్ళు పాలించిన పాలకులు ఏ విధంగా చేశారు? ఇవాళ 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేది కనిపిస్తలేదా? సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అన్నీ ఒకసారి చేయలేము కదా. నువ్వు 77 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల 65 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వాళ్ళు ఏం చేశారు చెప్పమానండి. ఒక శాశ్వతమైన పరిష్కారం చెప్పమానండి. 3 ఏళ్లలో కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మాణం చేసినాం. 2 ఏళ్లలో ఇప్పుడు ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తయారవుతున్నది. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు మీకు ఈసారి చివరి నియోజకవర్గంలో? అది ప్రజల చేతుల్లో ఉంది అంటున్నా కదా. ప్రజలు ఏ విధంగా ఆదరిస్తే ఆ విధంగా ఉంటాయి. సో మొత్తానికైతే చేవెళ్లను చాలా డెవలప్ చేశాను, నేను చేసిన అభివృద్ధి మాత్రమే నన్ను గెలిపిస్తుంది, వాళ్ళ ఆరోపణలు ఏవైనా చేసుకొని నేను పట్టించుకోను, నా పనిలో నేను నిమగ్నమైనానంటూ దాదాపు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదవ్ అయితే ప్రచారంలో దూసుకుపోతున్న పర్వం కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా చేవెళ్లలో పరిస్థితి.